నేను మీ ముఖేష్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ ఆదివారంతో కార్తీక మాసం ముగుస్తుంది సార్. ముగిసే లోపల ఈ నెల రోజులు పూజ చేయలేటటువంటి వారు ఏం చేయాలంటారు ముఖ్యంగా? తప్పకుండా అండి. యత్తే దేవా అదధర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపుర్హి విశ్వవారే రయిన్నో ధేహి సుభగే సువీరం. మనకు ఆదివారం అమావాస్య అయితే ఈ నెల రోజులు పూజ చేసిన వారు కూడా, ఒకవేళ పూజ చేయలేని వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఈ 3 రోజులు విధానాన్ని కనుక అనుసరించినట్లయితే 72 గంటల సమయంలో మనం చేసుకున్నటువంటి దుష్కృతులు ఎన్ని రకాలైతే కనుక పాపాలు దోషాలు తెలుసో తెలియకున్నాయో అవన్నీ కూడా భస్మం అయిపోతాయండి. ఓకే. అంతటి మహత్తరమైన క్రతువు అది ఎక్కడైనా చేసుకోవచ్చు, మన దగ్గరైనా రావచ్చు. ఈశ్వరుడికి మనకు త్రయోదశి చతుర్దశి అమావాస్య 3 రోజులు 29, 30, 1వ తారీఖు. ఓకే. త్రయోదశి అనేటువంటిది ప్రదోష కాలం, చతుర్దశి మాస శివరాత్రి, సర్వేషాం అమావాస్య. ఈ మూడు రోజులలో మనమైతే మన భారతీయ శంకరపీఠంలో అఖండ దీపస్థాపన చేస్తున్నాం. ఓకే. అఖండ దీపస్థాపన అంటే ఏదో చిన్న ప్రమిద పెట్టేసేసి మూకుడు పెట్టేసి అందులో ఒక వత్తి పెట్టి కదండి, ప్రజ్వలింపజేసేటువంటిది. అంటే ఒక పెద్ద మూకులు లాంటిది పెడితే మనకు 1,00,000 ఒత్తుల్లో చేసుకుంటూ ఉంటారు కదా, ఆ రకంగా ఒత్తులు కట్టలు కట్టలు అందులో వేస్తుంటే జ్వలిస్తూనే ఉంటుంది. 3 ఉదయాలు 3 రాత్రులు, ఈ 3 రోజులు 3 రాత్రులు కానీ 3 ఉదయాలు కానీ అది ప్రజ్వలిస్తూనే ఉంటుంది కంటిన్యూగా. అందులో సుమారుగా మనం ఒక 1,00,000 ఒత్తులను అందులో ఆహుతిగా సమర్పణ చేస్తాం మనం. అలాగే మనకు 366 ఒత్తులతో జ్యోతులు వెలిగిస్తూ ఉంటారు. ఈ యొక్క 366 ఒత్తులు జ్యోతులు వెలిగించేది ఏదైతే ఉంటుందో అటువంటివి మనము 1200 జ్యోతులు వెలిగిస్తున్నామండి. 3 రోజులలో 1200 జ్యోతులు వెలిగిస్తున్నాం మనం. మనకు కైలాస యంత్రం అని ఉంటుంది, ఆ శివ కైలాస యంత్రం. మన ఇల్లు మనం ఎలా అయితే కట్టుకోవడానికి ఒక ప్లాన్ అయితే ఉంటుందో అలానే శివ కైలాస యంత్రం ఉంటుంది. ఆ కైలాస యంత్రం ఏ ప్రస్తారంలో అయితే ఉంటుందో అదే ప్రస్తారంలో 11 ఆవరణార్చనలు. ఒక్కొక్క ఆవరణార్చకి ఇన్ని దీపాలను వస్తాయి మనకు. ఫస్ట్ అష్టదిక్పాలకులుగా 8 జ్యోతులు, తర్వాత తాండవేశ్వరులు, ఆ తాండవేశ్వరులకు వచ్చేటికి 108 జ్యోతులు, తర్వాత త్రిశూలేశ్వరులు వాళ్ళకి 24 జ్యోతులు, అలా 1 by 1 వస్తుంటారు. అమ్మవారికి 135 జ్యోతులు, ఈశ్వరుడికి 25 జ్యోతులు, ఏకాదశి రుద్రులకి 11, షట్టారకులకి 6, ఇలా 11 ఆవరణార్చనలు ఉంటాయి. 11 ఆవరణార్చనలో 11 విడివిడిగా ఏర్పాటు చేసి 360 ఒత్తుల్ని, అంటే మనకు సుమారుగా 1,33,500 చిల్లర ఒత్తులు వస్తాయి, దీపారాధన చేస్తున్నాం. అలానే 360 కలశాలతో ఈశ్వరుడికి విశేషంగా కలశాభిషేకం అనేటువంటిది ఈ 3 రోజులు కూడా విశేషంగా జరుగుతుంది. అమావాస్య రోజున అమ్మవారికి ఒక హోమం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలి అంటే కార్తీక మాసంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎవరు ఏ రకంగా చేయలేకపోయినా చేసుకున్న పునస్కారాలు పూజలు దీపారాధనలు అవన్నీ కొంతమందికి ఏ కారణం చేతనైనా చేయలేకపోయిన వారు ఉన్నా, ఏదైనా మానసిక ఆవేదనతో క్షోభ అనుభవిస్తున్నారు ఉంటారు, వారందరూ కూడా వారి యొక్క స్వహస్తాలతో వచ్చి ఆ ఒక్క ఒత్తుల్ని అగ్నిహోత్రంలో వేసి, అదే ఆ ఒక అఖండ జ్యోతులు వేసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క 3 రాత్రులు 3 ఉదయాలు 72 గంటలు వీరు చేసుకున్నటువంటి జన్మకృత దోషాలు, జన్మాభ్యాసాద్ జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం సంభావిత సకల దుష్టగ్రహ దోష నివృత్తి ద్వారా అన్నట్టుగా అన్ని రకాల దోషాలు కూడా భస్మం అయిపోతాయి. మార్గశిర శుద్ధ విధియ లేదా మార్గశిర శుద్ధ పాడ్యమి అనగా మనకు సోమవారం నుంచి పరిపూర్ణమైనటువంటి కొత్త జీవితాన్ని ప్రారంభం చేయగలుగుతారండి. అమావాస్య మరుసటి రోజు పాడ్యమి నుంచి అంటే 2వ తారీఖు నుంచి కొత్త జీవితాన్ని మళ్ళీ వారందరూ కూడా పునః ఉత్పత్తి చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క మనిషికి కూడా రోమాలు నెక్కబరుచుకుంటాయి ఆ ఒక్క క్రతువు చూస్తే. ఆ ఒక్క ప్రదేశంలో 24 గంటలు కంటిన్యూగా, అంటే 72 గంటల సేపు 3 రోజులు కూడా అఖండ జ్యోతి, ఏదో చిన్న ఒత్తి వేసి దానికి నూనె పెట్టాం కదండి, 36 కిలోలు ఆవు నెయ్యిలో ఈ ఒత్తులు మొత్తం కూడా పెట్టి ఆ ఒత్తులు తీసుకొచ్చి ఇలా వేసేయటమే. ఇప్పుడు ఎవరైనా వచ్చారు వాళ్ళకి సంకల్పం చెప్పడం, ఆ ఒత్తులు తీసుకొచ్చి అందులో వేయించడం. ఏ సంకల్పం మనం చెప్తాం లోపల వారికి ఉన్నటువంటి ఏవైతే కనుక అరిష్టములు దుష్టారిష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఒక్క అగ్నిలో పడి
నేను వేసేటువంటి ఆహుతి ద్రవ్యం ఒత్తులు నెయ్యి ఈ రెండు నేను కలిపి వేస్తున్నాను. దాంట్లో భస్మం అయిపోయినట్టుగా నా ఒక్క దోషాలు కూడా భస్మం అయిపోయినటువంటి సంకల్పం వాళ్ళ చేత చెప్పించి ఆమె వేయించడం. అలాగే ఈ 360 జ్యోతుల్ని కూడా వాళ్ళ ద్వారా వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇందులో మాకు కొంచెం వాంటెడ్ అయితే ఉన్నాయండి. ఇందులో పాల్గొని తెలిసిన వారికి మేము ప్రత్యేకంగా డబ్బులు అయితే అడగట్లా. మీరు ఇంత కట్టండి అని అంత విశేషంగా అయితే అడగట్లా. మాకు సుమారుగా దీనికి ఒక 1300 ప్రమిదలు కావాలి. అయితే ఈ 360 ఒత్తులు ఉండేటువంటి కట్టలు ఒక 1200 కట్టలు కావాలి. 112 కిలోల నువ్వుల నూనె, 36 కిలోల ఆవు నెయ్యి, ఇవి కావాలి మాకు. మేమేమన్నా ఉంటే మీరు మాకు డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. వీటిల్లో ఏదైనా మాకు మీరు సహకరించండి ఏదో ఒక రూపంలో. సహకరిస్తే ఏంటంటే అందరం కలిసి చేసుకుంటున్నప్పుడు నేను తీసుకొచ్చేస్తాను మొత్తం అంతా మీరు చేసి వెళ్ళిపోండి అంటే పుణ్యం రాదు ఎవరికి. అవును, మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఓ చెంబుడు పాలు పోసి వెళ్ళిపోతూ ఉంటాం. అవును, ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా వస్తుందంటే 100 మంది వచ్చేసి మనం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఫలితాలు ఎందుకు రావంటే మనది కాని వస్తువుతో మనం చేస్తున్నాం. అందుకని మీరు చేద్దాం అనుకుంటే మాకు డబ్బులు కట్టక్కల, ఏదో ఒక రూపంలో 100 ప్రమిదలు, ఒక 5 కిలోలు నువ్వుల నూనె, ఒక 4 కిలోలు ఆవు నెయ్యి, లేదా ఒక 100 ఒత్తులు కట్టాలి, ఇటువంటిది ఏదైనా ఒకటి మాకు ఉపయోగించండి. ఇది ఏమవుతుంది అంటే నా ద్రవ్యం కాదు, పీఠం ద్రవ్యం కాదు, భక్తులు ఇచ్చేటువంటిది కాబట్టి 10 మంది ఇచ్చేటువంటి భక్తులతో 100 మంది చేసుకోవచ్చండి. వాళ్ళ కర్మ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనము బంగారం వెండి తీసుకోవట్లా, కేవలము కూడా ఎన్ని రకాల దోషాలనైనా నిర్వీర్యం చేసేటువంటిది నువ్వుల నూనె, తర్వాత ఆవు నెయ్యి, ప్రమిదలు, ఒత్తులు, ఈ 4 మాకు సహకారంగా చేయండి అని అడుగుతున్నాం. ఇవి ధన వస్తువు రూపంలో వాళ్ళకి ఎలా వీలైతే అట్లా సహకారం చేసి ఈ యొక్క మహాకృతువులో పాల్గొని ఆ స్వామివారికి అనుగ్రహంతో ఆ క్షణంతో ఉన్నటువంటి సమస్త దోషాలని కూడా భస్మం చేసుకొని అమావాస్య రాత్రి నిద్ర చేసిన తర్వాత మర్నాడు ఉదయం అక్కడ మేము జలం ఇస్తాం. అభిషేకం చేసుంటే ఆ జలంతో మర్నాడు పాడ్యం రోజు నాడు అంటే అమావాస్య మర్నాడు స్నానం చేసేప్పుడు ఆ జలం బకెట్ నీళ్ళలో వేసుకొని స్నానం చేసేసుకొని శుచిర్భూతులై మళ్ళీ మొట్టమొదటిగా నూతన జీవితాన్ని ప్రారంభం చేయవచ్చండి. అంటే చేసిన పాపాలు కర్మలు అన్ని శాశ్వతంగా వాటితో జరిగిపోతాయి అంటారు. అంటే అంతటి జ్యోతిలో మనం వేసేటువంటి ఈ ఒక్క ఒత్తులు ఏవైతే ఉంటాయన్నీ భస్మం అయిపోతుంటాయి. అంటే 24 గంటలు 3/24 72 గంటల సేపు అది జ్యోతి వెలుగుతుంటుంది. ఏవో చిన్నగా కాదు, ఇంత పెద్ద జ్యోతి వెలుగుతుంటుందంటే ఎంతమంది పాపాలు భస్మం అవుతూ ఉంటాయి. అవును, అగ్నిహోత్రానికి ఆహుతి ఏంటి? ద్రవ్యం. అవును, ఆ ద్రవ్యం అనేటువంటిది ఏ రకంగా వేస్తున్నాం? మన పాపాలను వదిలేస్తున్నాం. అవును, మన పాపాలని అగ్నిహోత్రంలో వదిలేస్తున్నాం మనం అఖండ జ్యోతిలో. అదేం చేస్తుంది? ఆ పాపాల మొత్తాన్ని కూడా భస్మం చేస్తుంది. ఆ మంట వస్తున్నప్పుడు పైకి నల్లటి పొగ వెళ్ళిపోతుంది. ఆ పొగ రూపంలో మొత్తాన్ని భస్మం చేసేస్తుంది. కాబట్టి చాలా యోగ్యవంతమైనటువంటి సుదినం అది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోవడం అనేటువంటి చాలా అదృష్టం. సరే, ఇప్పుడు చాలా మంది అంటుంటారు పాల్గొనండి అని మీరు అంటున్నారు, కొంతమంది రాలేకపోవచ్చు, కొంతమంది గోత్రనామాలతోని మరి వాళ్ళ సంకల్పంతో మీరు చేస్తే అది జరుగుద్ది అంటారా, ఫలితం వస్తుంది అంటారా? మరి అంటే కొంతమంది ఇక్కడ లోకల్లో ఉండరు సార్. ఇప్పుడు ప్రత్యక్షము పరోక్షము ఇందులో నేను చెప్పే విధానం ఏమిటి అంటే చెప్పగలిగింది విధానం కాదు, చెప్పగలిగింది. ఇది ప్రతిరోజు ఉదయం 9 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4:30-5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు నేను లైవ్ ఇస్తా. అంటే ఖచ్చితంగా ఆ లైవ్ కార్యక్రమంలో చూసిన వారికి కూడా ఆ ఫలితం వస్తుంది. సో అంటే ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా అయినా పాల్గొనవచ్చు, పరోక్షంగా అయినా పాల్గొనవచ్చు. 3 రోజులు ఏమండి నేను ఏదో ఒక 5 కిలోలకు నువ్వులు ఇద్దాం అనుకుంటున్నా, నేను రాలేకపోతున్నా, ఇదిగోండి అమౌంట్ పంపిస్తున్నా, మా గోత్రనామాలు ఇవి, అక్కడ మనం అవన్నీ మనం చేస్తాం. సో ఇప్పుడు అది చూసిన వారికి కూడా ఆ ఫలితం వస్తుంది అన్నప్పుడు చేసిన వాళ్ళకి ఎందుకు రాదు? అంతే కదా, ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే. ఇది నేను ఖచ్చితంగా చెప్పడమే కాకుండా ఈ ఒక్క కర్తవ్యం అయిన తర్వాత ఎంతమంది అయితే చూస్తారో వాళ్ళందరూ కామెంట్స్ లో తర్వాత కూడా నేను ఆ రోజు నాడు 3 రోజుల ప్రోగ్రామ్ నేను ఇలా చూశానండి, 4వ రోజు నుంచి నాకు ఇటువంటి శుభయోగం కలిగింది, 72 గంటల్లో నేను చూసినందుకే నాకున్నటువంటి అన్ని రకాల దోషాలు పోయినట్టుగా నా మనసుకు అనిపించి ఒక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడింది అని చెప్పి పాల్గొన్న వాళ్ళు కదండి, చూసిన వాళ్ళే చెప్తారు. అంటే ప్రత్యక్షంగా ఒక క్రతువుని టీవీలో లైవ్ లో చూసిన వాళ్ళకే ఆ యోగం వచ్చింది అంటే పాల్గొన్న వాళ్ళకి ఇంకెంత యోగం వస్తుందండి. కాబట్టి దాని గురించి ఆలోచించగల. సో మొత్తానికి కార్తీక మాసం ముగిసేలోపు ఏ పరిహారం చేయాలనే దానికి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. అది కూడా మీ చేత మీరు కూడా చేస్తున్నట్టు కూడా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.